నీట్ పరీక్షలో ఆల్ ఇండియా 13వ ర్యాంకును వరంగల్కు చెందిన సాహు సాధించాడు. ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంక్ అభ్యర్థిగా నిలిచాడు. గతంలో ప్రశ్నాపత్రం లీక్ అయి పరీక్ష రద్దయినా లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో చదివి తిరిగి మళ్లీ మంచి ర్యాంక్ సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా లక్ష్యమే పరమావధిగా రోజుకు 10 గంటల పాటు చదవడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. ర్యాంకుల ప్రపంచంలో ఎప్పుడు ఘనత చాటుకునే ఎస్ఆర్ విద్యా సంస్థల్లో సంబరాలు అంబరానంటాయి. తాను భవిష్యత్తులో ఓ డాక్టర్ గా సేవలందిస్తామంటున్న విద్యార్థి సాహుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. నీట్ ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించిన సాహు మనతో ఉన్నారు. ఈయన ఎస్ఆర్ విద్యా సంస్థల నుండి ర్యాంక్ సాధించాడు. అసలు ఏ విధంగా సాధించగలిగాడు, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో అసలు ఆయన టార్గెట్ని ఎలా రీచ్ అయ్యాడు, ఎంత కష్టపడ్డాడు, ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సాహు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. మీరు ఎంతకాలం కష్టపడ్డారు? ఇది సాధించేందుకోసం రోజు ఎన్ని గంటలు మీరు ప్రాక్టీస్ చేసేవారు చదువుకునేందుకు? మరి ఇవాళ మీరు రీచ్ అయిన ఈ టార్గెట్ ఏ విధంగా మీకు సంతృప్తిని కలిగిస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు సహ్యు. నేను ఇంటర్మీడియట్ ఎస్ఆర్ కాలేజ్లో చదువుకున్నాను. రోజుకి ఎన్ని గంటలు అంటే నాకు ఎట్లా జరిగిందంటే ఫస్ట్ ఇయర్ లోపల ఐ నీడ్ టు గెట్ ద కాన్సెప్ట్. నాకు కొత్త కదా, కోచింగ్ లేదు. ఐ వాజ్ గుడ్ ఎట్ మ్యాథ్, అందుకే ఫిజిక్స్లో మంచిగా ఎక్సెల్ అవ్వగలిగాను. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అది రివైజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టేది. సెకండ్ ఇయర్లో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి బాగా ఎక్స్పోజ్ అయ్యాము. యాక్చువల్గా నేను ఏమనుకునేవాడిని అంటే కనీసం ఒక 10 అవర్స్ 12 అవర్స్ చదువుకోవాలి రోజుకి అని అనుకునేవాడిని. రేర్గా చదివాను అన్ని గంటలు. యావరేజ్ 8 to 9 అవర్స్ ఉండేది నాది. రైట్. ఇప్పుడు మీ ఉపాధ్యాయులు మరి ఏ విధమైన సహకారం ఉంటే ఇవాళ కోచింగ్ కూడా వెళ్లకుండా మీరు ర్యాంక్ సాధించాలని చెప్తా ఉన్నారు, ఏ విధంగా ఉండేది మీకు సహకారం? మా లెక్చరర్స్ ఎంత బాగా చెప్పేవాళ్ళంటే నాకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. నేను నీట్ కోసమే వచ్చాను, నీట్ కోసమే ప్రిపేర్ అయ్యాను, ర్యాంక్ కోసమే చదివాను అనుకోండి. కానీ ఆ సబ్జెక్ట్ నాకు ఎంత నచ్చేట్టు చెప్పారు వాళ్ళు. ఆ సబ్జెక్ట్ నచ్చడం వల్ల ఇప్పుడు నీట్ కరికులంలో ఎంతవరకు అవసరమో దానికో కొంచెం ఎక్స్ట్రా కూడా వెళ్ళలేము. అట్లా నచ్చేట్టు చెప్పారు మా లెక్చరర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు సబ్జెక్ట్ నచ్చింది కాబట్టి రీనీట్ లోపల మంచిగా టఫ్ పేపర్లో మనం ఏదైతే మనం సర్కిల్ దాటి బయటకు వెళ్ళినామో అవి ఉపయోగపడే టఫ్ పేపర్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మా లెక్చరర్స్ అర్థం కాకుంటే చాలాసార్లు చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ. రైట్. ఇంతకుముందు ఒక ప్రశ్నపత్రం లీకేజీ అయ్యి నీట్ ఎగ్జామ్ రద్దయింది, మళ్ళీ ఈ దఫా మళ్ళీ కొనసాగించారు. మరి అప్పుడేమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? అప్పటికి ఇప్పటికీ మీకు మధ్యలో అంటే ఇంకా ర్యాంక్ తగ్గుతుందేమో అనే ఒక టెన్షన్ లాంటి వాతావరణం మీ మనసులో ఏమైనా వచ్చిందా? లేదండి, క్యాన్సిల్ అయింది. బాధాకరమైన విషయం అది. అందరం బాధపడ్డాం, దేశం మొత్తం బాధపడ్డది, నేను బాధపడ్డాను. బట్ వీ హ్యావ్ నో చాయిస్, వీ నీడ్ టు రైట్ ద ఎగ్జామ్. సో మళ్ళీ ప్రిపేర్ అయినాం అంతే. రైట్. ఏం చెప్తారు మీ తోటి స్టూడెంట్స్కి, అప్కమింగ్ స్టూడెంట్స్కి ఏ విధంగా స్టడీ చేస్తే ఈ విధంగా మన గోల్ని రీచ్ అవ్వచ్చు అనడానికి ఏ విధమైన మెసేజ్ పాస్ చేస్తారు? చూడండి, ఇప్పుడు మన స్కూల్ లెవెల్కి వచ్చేస్తే టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ స్కూల్ ఎగ్జామినేషన్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, మనం కొన్ని స్టడీ మెటీరియల్ చూసుకుంటే అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. వీల్ గెట్ గుడ్ మార్క్స్, వీల్ ఎంజాయ్, ఓకే. బట్ వీ నీడ్ టు ట్రైన్ అవర్ సెల్వ్స్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్. మొత్తం చదవాలి టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ ఆథర్, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఎట్లా ఉన్నాయంటే ఇట్ ఈస్ లైక్ హీ స్పీకింగ్ టు యూ, నీతో మాట్లాడుతున్నాడు ఆథర్. అతను అర్థం చేసుకోవడం, అది ప్రాక్టీస్ చేయాలా. మనం ఇంటర్మీడియట్లో కాదు, అది 9th, 10th లోపల ఆ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో వాటిని చదవాలా, మొత్తం చదవాలా. ఈ ఎగ్జామ్లో మార్క్ రాదు కదా, సరే రాకుంటే యూ విల్ లెర్న్ హౌ టు రీడ్ ద టెక్స్ట్ బుక్, రైట్. ఇంకొకటి, నీట్కి వచ్చే వాళ్ళు బైపీసీ కదా, మ్యాథ్స్ అవసరం లేదని మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేయకండి. మనకి 180 క్వశ్చన్స్ లోపల 45 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిజిక్స్. ఈ 45 క్వశ్చన్స్ ఆర్ డిసైడింగ్ ద ర్యాంక్ టుడే. ఫిజిక్స్ ఈజ్ డిసైడింగ్. సో మనం బయటకు వెళ్ళి ఏవో కొత్త మ్యాథ్స్ నేర్చుకునే అవసరం లేదు. మన స్టేట్ టెక్స్ట్ బుక్లో లేకపోతే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఉండే మ్యాథ్స్ని సరిగ్గా నేర్చుకుందాం. అర్థం కాకుండా మళ్ళీ నేర్చుకుందాం. లెట్స్ గివ్ టాప్ ప్రయారిటీ టు మ్యాథ్స్ సచ్ దట్ మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి, బైపీసీకి, నీట్కి ఆ మ్యాథ్స్ చాలా ఉపయోగపడుతుంది. సో అప్కమింగ్ ఆస్పిరెంట్స్, ఆల్ ది బెస్ట్. మీరు ఈ ర్యాంక్ సాధించేందుకోసం ఎన్ని ప్రశ్న పత్రాలు అంటే మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేశారు? ఈ వీకెండ్ టెస్ట్ చాలా చేసాము. మేబీ సమ్ 500+ అయి ఉంటాయి అవి. ఈ గ్రాండ్ టెస్ట్ అనేసి, గ్రాండ్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ సిమిలర్ పేపర్ లైక్ నీట్. మన ఫైనల్ ఎట్లా ఇస్తే అటువంటి పేపర్ ఇంకో పేపర్ మేము మా లెక్చరర్స్ తయారు చేసేవాళ్ళు. ఇట్ యూస్ టు బి సిమిలర్ టు ద నీట్ ఎగ్జామ్. ఫస్ట్ నీట్ ఈజీగా ఉంటుంది, సెకండ్ నీట్ వాజ్ టఫ్.
నేను ప్రాక్టీస్ చేసిన సెకండ్ యూనిట్ లాగా ఉండే ఇక్కడ మా వాళ్ళు ఇచ్చింది. యాక్చువల్లీ ఐ రోట్ 108 గ్రాండ్ టెస్ట్ అంటే ఫుల్ సిలబస్ టెస్ట్ సిమిలర్ టు ద నీట్. 108 టెస్ట్స్ నన్ను ఈ ర్యాంక్ దాకా తీసుకొచ్చాయి. రైట్, మీరు అంటే ఇద్దరు వైద్యులే, అమ్మ నాన్న ఇద్దరు, రమాకాంత్ గారు శ్రీదేవి గారు, ఆ ఇద్దరు వైద్యుల్లోకి వెళ్ళి మళ్ళీ ఒక వైద్యుడు ఉద్భవిస్తాడని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది? యాక్చువల్గా మా అమ్మ నాన్నకి నేను డాక్టర్ అవ్వడం ఇష్టం లేకుండింది. నేను కూడా అసలు ఒక 9th 10th టీచర్ అవుదాం అనుకునేవాడిని. ఎందుకో మరి తెలీదు, బైపీసీ తీసుకోవాలనిపించింది. ఒకరోజు మన వరంగల్లో సత్యనారాయణమూర్తి గారు అనే ఒక మంచి డాక్టర్ ఉన్నారు. ఆయన గురించి మా నాన్న చెప్పాడు ఒకరోజు కథ. చెప్తే ఆయన చూస్తే బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆ రోజు అనుకున్నా డాక్టర్ అవ్వాలా అని. ఆయన ఇన్స్పిరేషన్ నాకు, మా నాన్న ఇన్స్పిరేషను, ఆయన ఇన్స్పిరేషన్. అట్లా మా నాన్న వద్దన్నాడు చాలాసార్లు, నేనే కొట్లాడి తీసుకున్నా బైపీసీ. రైట్, ఫ్యూచర్లో ఏ స్పెషలైజేషన్ కోరుకుంటున్నారు? ఏదైతే ఈ ప్రజలకి సేవ చేయగలుగుతానని ఒక కాన్ఫిడెంట్ ఉంది? I want to become a surgeon, probably cardiothoracic surgeon. యాక్చువల్గా ఇంకా మనకి కోర్స్ ఉంది, 4 years కోర్స్. అప్పట్లో మళ్ళీ నేను అది చూసినప్పుడు నాకు ఇంకా బెటర్ అవగాహన వస్తుంది. నాకు ఐ డోంట్ నో వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యూమన్ ఫిజియాలజీ అవన్నీ డీటెయిల్గా తెలియదు కదా నాకు. ఇప్పటికైతే నేను కార్డియోథొరాసిక్ సర్జన్ అవ్వాలని అనుకుంటున్నాను. రైట్ సార్, రమాకాంత్ గారు నమస్తే సార్. చెప్పండి సార్, ఇవాళ మీకు ఏ విధంగా ఆనందం కలుగుతా ఉంది? ఇవాళ మీ ఇద్దరు డాక్టర్లలో మళ్ళీ ఒక డాక్టర్ ఉద్భవించాడు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మా బాబుకు నేషనల్ లెవెల్లో ఓపెన్లో 9th ర్యాంక్ అండ్ కంబైన్డ్గా 13th ర్యాంక్, సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ రావడము. వాడు బాగా పరిశ్రమ చేశాడు, వాడి శ్రద్ధతో చదువుకున్నాడు. కానీ నేను ఏ రోజు వాడిని ప్రెజర్ చేయలేదు. ఫస్ట్లో కొంచెం చూసేది ఎట్లా వస్తుంది పర్లేదు అని, నెవర్. తర్వాత నేను ఏ రోజు వాడిని ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ టెస్ట్ వస్తున్నాయి ఏ రోజు చెక్ చేయలేదు. ఇది జస్ట్ చదువుతున్నాడా లేదా చూశాను అండ్ వాడికి వదిలేశాను. సో he inspired himself to get into the AIIMS Delhi. He want to do the best place. సో నేను టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేశాను. అంటే వాడు టీచర్స్ కూడా ఈజ్ వెరీ హ్యాపీ. టీచర్స్ కూడా వాటితోటి లైక్ ఎంత లోడ్ ఇచ్చినా తీసుకుంటాడండి, బాగా చదువుతాడు, వెరీ హార్డ్ వర్కింగ్ అంటే ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ. బట్ పర్సనల్లీ ఐ నెవర్ పుట్ ప్రెషర్ ఆన్ హిమ్, నెవర్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, నెవర్ పుట్ ప్రెషర్ ఆన్ ద చైల్డ్. జస్ట్ సీ దట్ ఈజ్ he doing best of himself, not out of somebody's competition. If we can take care of this part, is he doing best of his capability, not competing with anybody? Automatically he will be stand in the best place. So never put pressure, he will do the best. Anybody, please request to the parents that don't put pressure on the children. See that an atmosphere created where they blossom. Thank you sir. తల్లి గారు శ్రీదేవి గారు, మేడం చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి, చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్, నాకు ఎక్స్పెక్ట్ చేయలేని ప్లెజెంట్ సర్ప్రైజ్. నిజంగా చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. ఇద్దరు వైద్యుల కడుపులో మరో వైద్యుడు ఉద్భవించడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. అసలు ఇంజనీరింగ్ ఇంకో టీచర్ అవుదాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకో అక్కడున్న జీన్స్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అదేవిధంగా ఎన్నిట్లో ఆ ర్యాంక్ సాధించి వాళ్ళ వైద్యుడు అవ్వడం అనేది, ప్రజలకి సేవ చేసేందుకోసం ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. మొత్తానికైతే ఆయనకు అన్ని రకాలుగా అన్ని సహకారాలు ఉండి ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని చెప్పి హెచ్ఎం టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ సంపత్ నరేంద్ర, హెచ్ఎం టీవీ, వరంగల్.